అందరికీ నమస్తే. జై శ్రీ గణేష. ఫైనలీ హైదరాబాద్లోనే అతిపెద్ద కోటి దీపోత్సవం కాదు ఇండియాలోనే అతిపెద్ద కోటి దీపోత్సవానికి అయితే వచ్చేసిన. అక్కడికి పోయిందని నాకు ఒకటే అనిపించింది, నేను హైదరాబాద్లో ఉన్నానా లేదంటే నిజంగా ఆ శివయ్య దగ్గరికి కైలాసానికి వెళ్ళినా అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఆ డెకరేషన్స్ ఏంది, ఆ సెట్స్ ఏంది, అబ్బాబ్బాబ్బాబ్బా ఒక రేంజ్లో ఉందనుకోండి. అసలు మాటలు రావట్లేదు, చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉంది. ఇక ఈ ఈవెంట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి టీవీ కోటి దీపోత్సవం ఇండియాలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ధార్మిక సమ్మేళనం. 2012లో స్టార్ట్ అయ్యి 12 ఏళ్లకు పైగా కొనసాగుతుంది ఈ ఈవెంట్. కార్తీక మాసం అంటే తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది భక్తి టీవీ కోటి దీపోత్సవం. ప్రతిరోజు ఒక్కో ప్రముఖ పుణ్యక్షేత్రం నుండి వచ్చే ఉత్సవ మూర్తులకు విశేష కళ్యాణం, పూజలతో పాటు స్వర్ణ లింగోద్భవం, మహాశివునికి సప్తహారతులు, మహా నీరజనం ఈ ఈవెంట్కి మేజర్ హైలైట్స్గా నిలుస్తాయి. ఇండియాలో ఉన్న ప్రముఖ పీఠాలు, మఠాల నుండి వచ్చే స్వామీజులు ఈ వేదిక నుండి ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తారు. ఈ కార్తీక మాసంలో సామూహికంగా దీపారాధన చేయడం మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ ప్రతిరోజు సామూహికంగా కార్తీక దీపారాధన చేస్తారు. ఆ ఘట్టం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఏడాది ఇక్కడ కోటి దీపాలను భక్తులు వెలిగిస్తారు. మీరు ఒక్కసారి హైదరాబాద్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా మంచి అనుభూతిని పొందుతారు. నాకైతే కుంభమేళంలో ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది అనుకోరి. ఇక్కడ డెకరేషన్స్ కానీ సెట్స్ కానీ కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఈవెంట్కి వచ్చిరంటే ఈ ఈవెంట్ ఎంత గ్రాండ్గా ఎంత అద్భుతంగా నిర్వహిస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా. మీకు విఐపి పాస్ ఉంటే స్టేజ్ ముందు కూర్చొని ప్రోగ్రామ్ మొత్తం చూడొచ్చు. విఐపి పాస్ కోసం భక్తి టీవీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న పిన్ పోస్ట్ చూడండి, లేదా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అడగండి. ఈ ఈవెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేను ఈ ఈవెంట్కి వెళ్ళిన రోజు కాజీపేట శ్వేతార్కు గణపతికి సప్తవర్ణ మహా అభిషేకం అలాగే కోటి గరిక అర్చన చేశారు. ఈ పూజ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. కాజీపేట నుంచి తీసుకొచ్చిన గణపతికి ఈ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అర్చన జరిగింది. అలాగే వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణం నిర్వహించారు. ఈ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణం పూర్తిగా ఆగమ శాస్త్ర నియమ నిబంధనలతో జరిగింది. కళ్యాణం తర్వాత ఉత్సవమూర్తులను మూషిక వాహనంపై భక్తుల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ఊరేగింపు ప్రతి భక్తుడు దేవుణ్ణి దర్శించుకునే విధంగా మన దగ్గరకు ఈ వాహనాన్ని తీసుకొస్తారు. నేను వెళ్ళిన రోజు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మఠం మఠాధిపతి శ్రీ విద్య ప్రసన్న తీర్థ స్వామీజీ అనుగ్రహ బసన్నం ఇచ్చారు. అలాగే జన్నవిత్తుల రామలింగేశ్వరం గారు ప్రవచనం ఇచ్చారు. చూశారు కదా ఎంత మంచిగా, ఎంత భక్తులతోని రద్దీగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ కోటి దీపోత్సవం. మీరు కూడా కంపల్సరీ హైదరాబాదులో ఉన్న ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ కోటి దీపోత్సవం ఈవెంట్కి కంపల్సరీ వెళ్ళాలి. ఒక్కసారి ఈ కార్యక్రమంలో మాత్రం పాల్గొనాలి. మన జన్మ ధన్యమయ్యే విధంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తారు. అంత అద్భుతంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. నేను ఇప్పటికీ థర్డ్ టైం అనుకుంటా. ఇంతకుముందు ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళినా, ఇంతకుముందు ఒకసారి ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఈసారి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళినాం. ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ మన భక్తి టీవీ డిజిటల్ మీడియాకి సంబంధించిన మెయిన్ మేనేజర్ అన్నమాట. ఆ బ్రదర్ నన్ను అయితే తీసుకెళ్ళిండు. ఆయనకే స్పెషల్లీ థ్యాంక్ యూ అయితే చెప్పాలి. సో ఇక ఈ ఈవెంట్ గురించి మొత్తం మాట్లాడుకోవాలంటే అసలు మాటలు కూడా రావన్నమాట. ఒకసారి ఈవెంట్ ఎలా జరిగింది ఏంది అనేసి అయితే ఒక చిన్న మ్యూజిక్ యాడ్ చేసేసి ఈవెంట్ని పూర్తిగా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ. వీడియో లాస్ట్ వరకు చూడండి.